ఖచ్చితంగా మీ మీద నాకు తెలిసి నేను ఈ వీడియో చేస్తున్న టైంకి తెలంగాణ పోలీసులు, ఆంధ్ర పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేశారు. మీరు ఎప్పుడైతే ఇండియాకు వస్తారో ఆ నిమిషంలోనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మీ యొక్క ఫొటోస్ని ఉన్న ఎయిర్పోర్ట్ అన్నిటికీ పంపిస్తారు. మీరు ఎప్పుడు ఎక్కడ ఇండియాలో ల్యాండ్ అయినా ఇమ్మీడియట్గా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి రంగం అయితే సిద్ధం చేసుకొని ఉన్నారు. ఇప్పుడు ఒకళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో, హైదరాబాద్లో కొన్ని, విజయవాడలో కొన్ని, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో, ఈవెన్ అవుట్ ఆఫ్ ద స్టేట్ కూడా, గుజరాత్లోనో ఎక్కడో అక్కడ కూడా మీ మీద కొన్ని కేసెస్ ఫైల్ అయినాయి అని నేను వింటూ ఉన్నాను. కాబట్టి మీ మీద నోటీస్ చెప్పారు. మీ లాయర్ గారు మరి ఏ అవేర్నెస్తో ఆవిడని అరెస్ట్ చేసేది లేదు, ఆవిడ మీద వీడియోలు చేస్తే డిఫమేషన్ వేస్తాము అని చెప్పారో, అలాగే ఆవిడ కూడా ఈ విషయం కూడా తెలుసుకుని ఉండాల్సింది. ఎందుకంటే మీరు మాకు వార్నింగ్ ఇచ్చారు కదా, ఏమని, ఈ సంస్థలతో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే మీరు చూసుకోండి అని చెప్పారు కదా. మరి అది ఆవిడ నోటీస్కి మీరు చెప్పలేదా? చెప్తే అప్పుడు వాళ్ళు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా. ఖచ్చితంగా ఆ మేడం చెప్తారు కదా, ఇలా నందన గారి వాళ్ళ సో బ్లడ్ రిలేటివ్, లేదా మధు గారి సో బ్లడ్ రిలేటివ్, వాళ్ళిద్దరే పేర్లు వసూలు చేసి డబ్బులు వసూలు చేశారు, పేర్లు వాడుకొని డబ్బులు వసూలు చేశారు. కాబట్టి మీరు వాళ్ళిద్దరి మీద కేసులు ఫైల్ చేసుకోండి అని ఆ మేడం ఎందుకు చెప్పలేదండి?